విఎస్9 మీడియా ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగు ప్రాంతాల్లో మహిళలకు ప్రత్యేకమైన వేడుకల్లో సంక్రాంతి పండుగ ఒకటి. నూతన వివాహితలు సౌభాగ్యాన్ని, చక్కనైన వైవాహిక జీవితాన్ని, సంతాన సాఫల్యాన్ని ఆశిస్తూ సంక్రాంతి గౌరీదేవి నోము, లాలిపాన్పు నోము, పంచాక్షరి నోము తదితర 101 నోములు భక్తి శ్రద్ధలతో ఆచరించిన వేడుక మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ నోములు ఆచరించడం వల్ల తమకు కోరుకున్న కోరికలు నెరవేరి, ఆర్థిక ఇబ్బందులు, శత్రుబాధలు తొలగి, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో జీవిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ రకమైన ఆధ్యాత్మిక నోము మరెక్కడా కనిపించదు. ఎంతో పవిత్రత, మహత్యంతో కూడిన ఈ నోము పౌరాణికంగానూ ఎంతో శక్తివంతమైనది. ఈ ప్రక్రియను చూసినా సకల పాపాలు తొలగిపోతాయి. నోము అనంతరం 101 మంది ముత్తైదువులకు వాయినము, తీర్థప్రసాదాలు అందజేశారు. మేము మైబా జిల్లా నుంచి ఈరోజు నోము చేసుకుంటున్నాము. మా అత్తగారు నాకు ఫస్ట్ పెళ్లి నోము ఇచ్చారు. మా కుటుంబం అంతా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని చెప్పి, మాతో పాటు ప్రజలంతా సంతోషంగా ఉండాలని చెప్పి ఈ నోము చేస్తాము. 101 రకాలతో ప్రతి ఒక్క రకం 13తో ఈ నోము నోచుకుంటున్నాము. మా కోడలికి ఇవాళ సంక్రాంతి కొత్త పెళ్లి నోములు పట్టియడం జరిగింది. మేము 101 వెరైటీస్ తోటి సంక్రాంతి నోములు పట్టించాము. ఇదేంటి అని అంటే, మా ఇంట్లో మేము అంత సంతోషంగా పిల్ల పాపలతోటి సంతోషంగా సౌభాగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, మాతో పాటు అందరూ కూడా సంతోషంగా ఉండాలని మేము ఈ నోము పట్టించడం జరిగింది. మన ఆచారాల్లో ప్రతి పండుగకు ఒక ప్రాముఖ్యత ఉన్నది. ఇది కూడా ఏంటంటే, కొత్త కోడలు కానీ అదేవిధంగా ప్రతి మహిళ తన సౌభాగ్యం కోసం, కుటుంబ శ్రేయస్సుకు, పిల్లల శ్రేయస్సు కోసం ఈ నోములు పట్టిస్తారు. అదేవిధంగా మొదటగా కొత్త కోడలికి పాన్పు నోము అని చెప్పి ఆ పాన్పు నోము వేపించి చేస్తారు. దీనివల్ల తన వంశాభివృద్ధి పెరగాలనేది కుటుంబం శ్రేయస్సు కోసం చేస్తారు. ఇంకా ఆడవాళ్ళ సౌభాగ్యానికి ప్రతీకైన పసుపు, కుంకం, దేవతామూర్తులు, అదేవిధంగా మనం పూజలో వాడుకునే మంగళారతి ప్లేట్లు, అదేవిధంగా ఆడవారి సౌభాగ్యానికి ప్రతీకైన కుంకుమ, బొట్టు, కాటుక, వీటన్నిటినీ కూడా ప్రతిదీ 101 రకాలు 13 తీసుకొని నోముకుంటాము. ఈ నోముని మరలా మన చుట్టుపక్కల ప్రతి మహిళని పిలిచి ఈ నోము పంచుకుంటాము. దీనివల్ల మహిళలందరం ఒక చోట చేరి పండగను ఆనందంగా జరుపుకోవడం అనేది ఈ ప్రతి పండగ యొక్క విశిష్టత.